సాగుకు 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించినా అమలులో మాత్రం 7 గంటలు కూడా ఇవ్వడం లేదంటూ నెల్లూరు జిల్లా రైతులు వాపోతున్నారు. చేస్తున్న సరఫరాలోనూ అంతరాయాలు ఉండటంతో నీరు పారిన చోటే మళ్లీ పారుతుంది గాని మిగతా పొలానికి చేరడం లేదంటూ రైతులు వాపోతున్నారు. జిల్లాలోని 38 మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు సమస్యతో పాటు అస్తవ్యస్త కరెంటుతో ట్రాన్స్ఫార్మర్లు సైతం కాలిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. కరెంటు సప్లై సరిగ్గా లేదు. 3 ఫేజ్ కరెంటు ఊపులుగా గంట ఇస్తాడు, ఒక గంట ఆపేస్తున్నాడు. ఈ గంట ఇచ్చి గంట ఆపిన దానివల్ల పైర్లకైతేమి నారుమళ్ళకైతేమి నీళ్లు పారేదానికి లేదంటే వంగ లేదా బెండ ఏదైనా ఆకుకూరలు వేసుకోవాలన్నా అన్నిటికీ నీళ్లు సప్లై సరిగ్గా పారలేదు. అదేమని సబ్స్టేషన్కి ఫోన్ చేస్తే పైన సప్లై పోయిందని లేకుంటే కరెంటు సరిగ్గా ఇవ్వట్లేదు, మేము ఇచ్చేది ఇంతేనేను సమాధానం చెప్తున్నారు. 9 గంటలు అని చెప్పారు, 2 గంటలు తీసేశారు, 7 గంటలు ఇస్తున్నారు. 7 గంటలు కూడా ఒకే విధంగా ఇవ్వటం లేదు. మామూలుగా ఇప్పుడు కరెంటు 9 గంటలు పోయి వ్యవసాయానికి బాగా ఇబ్బంది పెడుతున్నారు. 9 గంటలు ఇచ్చే కరెంటును 7 గంటలు చేశారు. ఆ 7 గంటల కరెంటు కూడా 3-4 సార్లు లోడ్ రిలీఫ్ అని ట్రిప్ చేస్తున్నారు. ఆ ట్రిప్ అయిపోయినప్పుడు ప్రతిసారి ఒక అరగంట పోద్ది. ఆ 7:30 గంటలో ఇంచుమించు 1:30 గంట కరెంటు తీసేసి మాకు మొత్తం మీద ఇచ్చేది 5:30 గంట కరెంటు ఇస్తున్నారు ఈరోజు. ఇప్పుడు కొంత దూరం తడిసి ఉంటుంది నేల, మళ్ళా మోటార్ వేస్తే ఆడదాకానే తడుస్తుంది. అది కొరవ నేల తడవదు, ఎండిపోతూ ఉంటాయి పైర్లు. అందులో మాకు ఇక్కడ ఈ డేవిస్పేట దగ్గర అన్ని హార్టికల్చర్ పంటలు అవి ఒక వారం రోజులు నీళ్లు కట్టుకుంటే అవి అసలు చేతికి వచ్చే పనే లేదు, పెట్టిన పెట్టుబడి పోద్ది. కొన్ని అయితే దీర్ఘకాలిక పంటలు ఉన్నాయి, టెంకాయ, మామిడి, పనస, ఇటువంటి ఎండాకాలం వాటికి కూడా నీళ్లు కట్టాలి బాగా. ఈ నీళ్లు కట్టుకొని ఉంటే వాటికి ఇంచుమించు 5-6 సంవత్సరాలు లైఫ్ పోద్ది. ఈ బాధలు కాకుండా ఈ 5:30 గంట కరెంటు కాకుండా ట్రాన్స్ఫారాలు కాలిపోయినాయి. ట్రాన్స్ఫారం కాలిపోయి వారం రోజులైంది. ఈ వారం రోజుల నుంచి మమ్మల్ని తిప్పుతుండారే కానీ ట్రాన్స్ఫారం ఈ రోజుకి పెట్టాదని. కరెంటు కష్టాలు ఇటు చేపలు, రొయ్యల సాగుదారులకు తప్పడం లేదు. పెరిగే ఎండలతో నీరు ఆవిరైపోతుందని, ఇస్తున్న 7 గంటల కరెంటు కూడా సక్రమంగా ఇవ్వకపోవడంతో నీరు అందక చేపలు, రొయ్యలు చనిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఫిష్ పాండ్ చేస్తున్నామండి లీజుకి. వారం రోజులైంది ట్రాన్స్ఫారం కాలిపోయి. కరెంట్ ఇప్పుడు ఒక 6 గంటలు ఇస్తున్నారండి మాకు. మధ్యలో ఒక 2 టైమ్స్ ట్రిప్ చేస్తున్నారు. అది ఇంకో గుంటలు కాబట్టి ఏదో కొద్దిగా చేసుకుంటా ఒకరు 3 అడుగులు నీళ్ళు ఎక్కుతా ఉన్నాయి. ప్రజెంట్ పరిస్థితి ఇది. 9 గంటలు అన్నారు, ఆ 9 గంటలు పోయి ఇప్పుడు 6 గంటలు 7 గంటలకు వస్తున్నాయండి. మాకు ఇబ్బంది ఏంటంటే గుంటలో నీళ్లు ఇప్పుడు ఎండలకు వేడెక్కిపోయి చేపలు తెచ్చిపోతున్నాయండి. కరెంటు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అసలు రైతు పొలం వదిలిపెట్టి ఇంటికి పిల్లకాయలు చూసుకోవాలన్నా కూడా ఇది లేని పరిస్థితిలో ఉన్నాడు. ఎందువల్లంటే 10 నిమిషాలు ఇస్తాడు, 20 నిమిషాలు ఆపుతాడు, అర్ధగంట ఇస్తాడు, అర్ధగంట ఆపుతాడు. హార్టికల్చర్ మీద ఎక్కువ జేజపేట, ఇందుకూరుపేట మండలం ఎక్కువగా ఆధారపడి నడుస్తుంది. దానికి కంటిన్యూగా నీళ్లు కట్టగలిగితేనే ఎండాకాలం మామూలుగా ఏదో దిగుబడి వస్తుంది. కానీ ఈ కరెంటు పోతూ వస్తూ ఉండడం వల్ల పారిందే పారుతుంది. అధికారులు ఏమంటారు, పైనుంచి మాకు సప్లై సరిగా రావటం లేదు, మేమేం చేసాము అంటారు. అదిగా కాకుండా మమ్మల్ని కరెంట్ ఏంటంటే ఈ లో వోల్టేజ్ డ్రాప్ అవ్వటం వల్ల మోటార్లు విపరీతంగా కాలిపోతున్నాయి. అది మాకు ఒక విధమైన నష్టం. తర్వాత వచ్చి ఆక్వాకల్చర్ మీద విపరీతమైన ప్రభావం చూపిస్తుంది ఈ కరెంట్ అనేది. జిల్లాలో విద్యుత్ కోతలు లేవని, 7 గంటల కరెంటు నిరంతరాయంగా ఇస్తున్నామని జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ విజయన్ చెబుతున్నారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయిన 24 గంటల్లోనే బిగిస్తున్నామని చెబుతున్నారు. మండల పరిధిలో ఉన్న విద్యుత్ శాఖ సిబ్బంది పట్టించుకోకపోతే తమ దృష్టికి తీసుకురావాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పుడు విద్యుత్ కోత అనేది మాత్రం లేదు. మన వ్యవసాయానికి అగ్రికల్చర్ సప్లై ఇస్తున్నాము. ఏదన్నా ఇబ్బంది వల్ల 7 గంటలే ఇస్తున్నాము. మెయిన్గా ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఎక్కడైనా సంబంధిత సబ్స్టేషన్కి కానీ ఆ ఏఐకి కానీ తెలిపితే వాటికి నివారణ చర్యల కోసం కూడా మేము మానిటర్ చేస్తున్నాము. అదేవిధంగా విద్యుత్ సరఫరాని కూడా మానిటర్ చేస్తున్నాము. ఎల్ఎంసీ ద్వారా మానిటర్ చేస్తున్నాము. ఎక్కడైనా ఎక్కువ అంతరాయాలు ఉంటే అటువంటి చోట్ల విద్యుత్ మరమ్మతులు చేసేదానికి, లైన్లలో మరమ్మతులు చేసేదానికి కూడా మా ఏఐలందరినీ కూడా అలర్ట్ చేస్తున్నాము. అటువంటి ఏదన్నా ఉండి దృష్టికి కానీ ఎవరన్నా చెప్పలేకపోయినా కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 9133331912. దానికి వాట్సాప్ ద్వారా కూడా మీరు తెలియజేసినా కూడా మేము స్పందిస్తాము. అది ఇందుకూరుపేటదైతే నేను విలేజెస్ వాళ్ళని ఎంక్వైరీ చేయిస్తాము. అటువంటిది ఏదన్నా ఉంటే మాత్రం వాళ్ళ మీద తప్పక చర్యలు తీసుకుంటాం. 24 గంటల లోపల బిగిస్తారు. దానికి డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ కూడా హెల్తీ స్టాక్స్ కూడా 400 ట్రాన్స్ఫార్మర్లు వివిధ
ఎస్పీఎంలోను డివిజన్ పరిధిలోను హెల్త్ స్టాక్ కూడా అవైలబుల్గా ఉంది. ఏదన్నా వస్తే మాత్రము సంబంధిత ఏఐ కానీ లేకపోతే ఏఐది బాధ్యత, అది యాక్చువల్గా ట్రాన్స్ఫార్మర్ మార్చాల్సింది. ఎటువంటిది ఎవరు ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరైనా అడిగితే మాత్రము కంపల్సరీ దాన్ని మా దృష్టికి తీసుకొస్తే మేము వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటాం. కరెంటు కోతలతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని అధికారులు సరఫరాలో లోటుపాట్లను సరిచేసి కాలిన ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు సత్వరం చేపట్టాలని రైతులు కోరుతున్నారు.